బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ ఎవ్రీ ప్రైస్ ప్యాకెట్లో 20,000 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ₹1,00,000 వరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ప్రైస్ ప్యాకెట్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. చాలా మంది నేను అడుగుతున్న కమెంట్స్ 20,000 ఒక మంచి కెమెరా ఫోన్ చెప్పన్నా, ఒక 50,000 మంచి కెమెరా ఫోన్ చెప్పని ఇలాంటి కమెంట్స్ నాకు ఎక్కువ వస్తుంది అనమాట. సో దానికోసం ఒక కేటగిరీ వీడియో కెమెరా పైన మాత్రమే చేద్దామని వీడియో రికార్డ్ చేస్తున్నా. అండ్ రీసెంట్గా కొంతమంది అమ్మాయిలు కూడా మన వీడియోస్ చూస్తున్నారు నాకు తెలిసింది. సో వాళ్ళ కోసం ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నాను. ఫస్ట్ స్మార్ట్ ఫోన్ Xiaomi Phone 2 Pro. లాస్ట్ 1 month ఈ స్మార్ట్ ఫోన్ నేను చెక్ చేస్తున్నా వేరే నా ఫ్రెండ్స్కి ఆర్డర్ పెట్టాలని చెప్పి. బట్ స్టిల్ కూడా ఇప్పటికీ కూడా నీ వీడియో రికార్డ్ చేసే ముందు వరకు కూడా అవుట్ ఆఫ్ స్టాకే ఉంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు ఈ ఫోన్ స్టాక్ వస్తే మాత్రం 20,000 దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మెయిన్గా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కావచ్చు, 50 MP 2x టెలిఫోటో లెన్స్ కావచ్చు, 2x పోర్ట్రైట్స్ ఈ ఫోన్లో బాగా రావచ్చు అనమాట. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్. సో మీకు మేజర్ ఆఫ్ ద సెన్సార్స్లో మనం 4K కూడా రికార్డ్ చేసుకోవచ్చు కాబట్టి సో ఒక మంచి కెమెరా ఫోన్ అని చెప్తా. తోపు తిరుమని చెప్పను, బట్ అండర్ 20,000 దగ్గర ఇది కన్సిడర్ చేయొచ్చు. వేరే ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకి AMOLED డిస్ప్లే ఇచ్చారు, 5000 mAh బ్యాటరీ వస్తుంది, 33W ఛార్జర్ బాక్స్లో ఇంక్లూడ్ చేస్తుంటారు కాబట్టి ఇవన్నీ ఒక ఓవరాల్ ప్యాక్డ్ కనిపిస్తుంది. అండ్ 7300 ప్రాసెసర్ కూడా వస్తుంది కాబట్టి గేమింగ్ కూడా ఒక 90 FPS BGM కూడా ఒక మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తా. మరి తోపు తిరుమని చెప్పలేం, ఒక ఆల్రౌండ్ ఫోన్ చెప్పచ్చు. అండర్ 20,000 దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. ఇంకా డైరెక్ట్గా 25,000 దగ్గర Vivo T4 Pro. యాక్చువల్గా లాస్ట్ మంత్ కూడా ఒక 3-4 ఫోన్లు నా ఫ్రెండ్స్కి నేను ఆర్డర్ పెట్టాను ఈ స్మార్ట్ ఫోన్ Vivo T4 Pro మాత్రం. ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుందేమో అనే భయంతో. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంది. సో మళ్ళీ స్టాక్ ఏమైనా వచ్చినా లేదా ఆఫ్లైన్లో మీకు దొరికినా ఈ స్మార్ట్ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు 25,000 ప్రైస్ ప్యాకెట్లో కెమెరా ఫోన్ తీసుకోవాలంటే. ఎందుకంటే మనకి 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ వస్తుంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. పోర్ట్రైట్స్ మంచి చాలా బాగా వస్తుంది. అండ్ మెయిన్ సెన్సర్ కూడా 50 MPతో వస్తుంది, ఫ్రంట్ కూడా 32 MPతో వస్తుంది అనమాట. సో 4K 30లో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు మనము. అండ్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది, 6500 mAh బ్యాటరీతో వస్తుంది, 90W ఛార్జర్ మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తుంటే. సో ఓవరాల్ 25,000 దగ్గర నాట్ ఓన్లీ కెమెరా అదర్ ఫ్యాక్టర్స్ కూడా బాగుంది కాబట్టి 25 దగ్గర ఒక మంచి కెమెరా ఫోన్గా Vivo T4 Proని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఈ స్మార్ట్ ఫోన్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్ వస్తే మాత్రం 25 దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ Moto H60 Pro. ఇది యాక్చువల్ కొంచెం మంచి ఫోనే, బట్ కొన్ని ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకొని మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొనే ముందు ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రో డిస్కస్ చేసుకుంటే మెయిన్ 10 మెగాపిక్సెల్లో టెలిఫోటో లెన్స్ వస్తుంది అనమాట. 3xలో పోర్ట్రైట్స్ బాగా వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్లో, కలర్స్ బాగుంటుంది, ప్యాంటోన్ వాలిడేషన్ తీసుకొస్తారు కాబట్టి. మోటో స్మార్ట్ ఫోన్లో నాకు అవుట్పుట్ కెమెరా అవుట్పుట్ పరంగా ప్రాబ్లం లేదు, కానీ కెమెరాలో UI ల్యాగ్స్ ఉంటుంది, బ్లర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అప్డేట్స్ చాలా స్లోగా పుష్ చేస్తారు. కొన్ని ఇష్యూస్ మన మదర్ బోర్డ్ ఫెయిల్ అవ్వడం కానీ, కొన్ని ఫోన్స్ బ్లాస్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ మీరు మైండ్లో పెట్టుకోండి ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనేటప్పుడు. బట్ ఖచ్చితంగా ఉన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి ఫోటోస్ బాగా వస్తుంది, 4K 30లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అన్ని కెమెరాలు యూస్ చేసుకుని స్మార్ట్ ఫోన్లో. ఇవన్నీ మేజర్ ప్రాసెస్ అనమాట. అండ్ 8350 ప్రాసెసర్తో వస్తుంది, అది కూడా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. అండ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 1.5Kతో వస్తుంది, IP రేటింగ్ వస్తుంది స్మార్ట్ ఫోన్లో. అండ్ 6500 mAh బ్యాటరీ, 90W ఛార్జర్ కూడా మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంటారు ఈ స్మార్ట్ ఫోన్లో. సో ఓవరాల్ మంచి ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పచ్చు, ఇంక్లూడింగ్ కెమెరా కలుపుకుంటే. బట్ ఈ ఫ్యాక్టర్స్ లైక్ UI బగ్స్ కానీ, కెమెరా UI ల్యాగ్స్ కానీ, బ్లోటర్ కానీ ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనేటప్పుడు. ఈ స్మార్ట్ ఫోన్ యూజువల్లీ మనకి 25 నుంచి 30,000 మధ్యలో, రీసెంట్ సేల్స్ కూడా 27 తీసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రైస్లో వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు కానీ 27, 28 దగ్గర దొరికితే మాత్రం మీకు కెమెరా నాకు మెయిన్ ప్రయారిటీ, ఇది నేను కాంప్రమైజ్ అవుతాను అనుకుంటే మాత్రం Moto H60 Pro కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ Oppo Reno 14. యాక్చువల్గా ఇప్పుడు Oppo Reno 15 రన్ అవుతుంది, బట్ Oppo Reno 15 కొంచెం ఓవర్ ప్రైస్ అనిపిస్తుంది. నేను రివ్యూ కూడా చేశాను మన ఛానల్ Oppo Reno 15. నేను కొనింది 37కో 36కో నేను కొన్నాను ఆ స్మార్ట్ ఫోన్ని. బట్ నేను కొనిన తర్వాత ఇప్పుడు ప్రైస్ పెంచేసి 47, 48 ఉందన్నమాట. ఆ ప్రైస్ బకెట్లో ఆ ఫోన్ వర్తే కాదు, ఇంక్లూడింగ్ కెమెరా ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేసిన 7 Gen 4 ప్రాసెసర్తో ₹50,000 దగ్గర ఆ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేయలేం కాబట్టి Oppo Reno 15 మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. 50 MP మెయిన్ లెన్స్తో వస్తుంది, 50 MP 3.5 టెలిఫోటో లెన్స్తో వస్తుంది, ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అండ్ ఫ్రంట్కు 50 MPతో వస్తుంది అనమాట. ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ పాజిటివ్ ఏమంటే 4K 60లో రికార్డ్ చేసుకోవచ్చు, పోర్ట్రైట్స్ బాగా వస్తుంది. సో కెమెరా కోసం ఈ స్మార్ట్ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇంక్లూడింగ్ సెల్ఫీస్ కూడా ఈ కెమెరాలో చాలా వరకు బెటర్ ఉంటుంది Oppo Reno 14లో. 15లో కాదు, 15లో బాగుంటుంది, 15 ఓవర్ ప్రైస్ అనమాట. అండ్ ఇంకా పాజిటివ్ ఏంటంటే Dimensity 8350 ప్రాసెసర్ యూస్ చేస్తుంటారు, మనకి పర్ఫార్మెన్స్ కూడా ఒక రేంజ్ వరకు చాలా వరకు బెటర్గా ఉంటుంది. అండ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 6000 mAh బ్యాటరీ, 80W ఛార్జర్ కూడా మనకి బాక్స్లో అయితే ఇంక్లూడ్ చేస్తుంటారు అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ మేజర్ పాజిటివ్స్ ఇదే. సో అండర్ 35 దగ్గర మనం కన్సిడర్ చేయొచ్చు స్మార్ట్ ఫోన్ని. 35 పైకి అయితే వద్దు, 35 లోపల వస్తే మాత్రం Oppo Reno 14 ఒక మంచి కెమెరా ఫోన్గా, ఇంక్లూడింగ్ ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్తో, ఒక డీసెంట్ బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ Vivo T4 Ultra. ఇది నా ఫేవరెట్ స్మార్ట్ ఫోన్. ఇది దాని ఒక రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. ఎందుకంటే దీంతో మనకి పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది, కెమెరాస్ బాగుంటుంది, బ్యాటరీ కూడా ఒక రేంజ్ వరకు ఓకే. బ్యాటరీ మాత్రం కొంచెం డిసడ్వాంటేజ్, బట్ AMOLED డిస్ప్లే కావచ్చు, అన్ని ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్తే 35,000 దగ్గర. ఎందుకంటే 50 MP మెయిన్ కెమెరా, 50 MP
3x టెలిఫోటో లెన్స్ కావచ్చు, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కావచ్చు, 32 MB సెల్ఫీ కెమెరా అనమాట ఈ ఫోన్లో కెమెరా స్పెక్స్. బట్ అన్ని కెమెరాలో కూడా మనము 4K 60లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ 3xలో కానీ 3xలో మనం ఫోటోస్ తీసినప్పుడు మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది ఆ ఫొటోస్. మా చెల్లెల్ని కొన్ని ఫొటోస్ తీసాను అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో, ఇంకా కూడా నా సిస్టంలో స్టోర్ చేసి పెట్టింది ఆ ఫొటోస్. అంత బాగుంటుంది ఫొటోస్ మాత్రం. సో ఫొటోస్ పరంగా కానీ వీడియోస్ పరంగా కానీ మేము డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్లో చేయదనమాట. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా మల్టీ టాస్కింగ్ కానీ గేమ్స్ అయినా కూడా చాలా బెటర్గా ఉంటుంది అనమాట. బీజిఎం మీకు 90 FPS బెటర్గా ఉంటుంది. మెయిన్గా నాకు అనిపించింది 5500 mAh బ్యాటరీ అంత వెల్ ఆప్టిమైజ్గా లేదు, ఒక 5 to 6 మాత్రం వచ్చిందనమాట S40 మాత్రం. అదొక్కటి డిసడ్వాంటేజ్ అనిపించింది అనమాట. ఇంకా AMOLED డిస్ప్లేతో కూడా వస్తుంది. సో 35 దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ మీకు దొరికిందంటే, ఎందుకంటే ఇప్పుడు నేను చెక్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, మళ్ళీ స్టాక్ వచ్చి లేదా ఆఫ్లైన్లో ఎక్కడ మీకు ఈ స్మార్ట్ ఫోన్ దొరికినా కూడా 35,000 దగ్గర ఒక మంచి కెమెరా స్మార్ట్ ఫోన్గా ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ నథింగ్ 4a. ఈ స్మార్ట్ ఫోన్ కొనొద్దండి, 100% కొనొద్దండి. బట్ లేదు, కొంతమంది ఉంటారు నాకు UI బాగుండాలి అనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళు మాత్రం ఆ పైన మీ ఇష్టం. ఓవర్ ప్రైజ్డ్ ఇది. ఓకేనా? ఎంత ఓవర్ ప్రైజ్డ్ అంటే ఒక 25,000 ఉండాల్సిన స్మార్ట్ ఫోన్ తీసుకెళ్ళి 35,000 పెట్టారనమాట. అది కూడా 8/128. నేను చెప్పిన చాలా స్మార్ట్ ఫోన్స్లో బేస్ వేరియంట్ వచ్చేసి 8/6 అనమాట. బట్ ఈ నథింగ్ 4a వచ్చేసి 8/128. సో ఖచ్చితంగా కొనొద్దని చెప్తా. ఇంక లేదండి కొనుక్కుంటా అంటే ఇంక మీ కర్మ. ఓకే, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది, 50 మెగాపిక్సెల్ 3.5 సెల్ఫీ లెన్స్తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఫ్రంట్ కెమెరాతో సహా. మనము ఆ పోర్ట్రేట్స్ వరకు చాలా వరకు బెటర్గా వస్తుంది. మరి తురుమని చెప్పను, Vivo T4 Ultra, Oppo Reno 14 వీటితో కంపేర్ చేసుకుంటే దానికైనా బెటర్గా ఉందని చెప్పను. అవి అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇది లాస్ట్లో ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ 30,000 ప్రైస్ ప్యాకెట్లో మనకి 3 స్మార్ట్ ఫోన్లు ఉంది. ఏంటి? Oppo Reno 14, Vivo T4 Ultra, నథింగ్ 4a. ఈ 3 కంపేర్ చేసుకుంటే ఈ నథింగ్ 4a అనేది లాస్టే ఉంటుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ నేను కొనదని చెప్తా. 7S Gen 4తో 35,000 దగ్గర 8/128 వేరియంట్ ఎవడు కొంటాడు? వితౌట్ ఛార్జర్ బాక్స్లో. నేను చెప్పిన అన్ని స్మార్ట్ ఫోన్లో ఛార్జర్ వస్తుంది, మనకి ఈ స్మార్ట్ ఫోన్లో ఛార్జర్ రాదు. మళ్ళీ మీరు 3,000 రూపాయలు పెట్టి ఛార్జర్ కొనాలి, అప్పుడు ఈ బడ్జెట్ 38,000కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా నథింగ్ 4 అయితే నేను రికమెండ్ చేయను. బట్ నా కెమెరాతో పాటు OS ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే నథింగ్ 4 కన్సిడర్ చేయండి. అండ్ బ్యాటరీ కూడా ఇది మనకి 5500 వస్తుంది, పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఒక 6 to 7 మధ్యలో వస్తుంది అనమాట. S40 కూడా మన ఛానల్ రివ్యూ ఉంటుంది, డెడికేటెడ్ రివ్యూ, ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. అది నేను రికార్డ్ చేసినప్పుడు 28 అనుకుంటా దీని ప్రైస్. ఈ 35,000 ఉంది. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీరు ఎంతవరకు చూసారంటే మన ఛానల్లో ఏదో ఒక రివ్యూ మీరు చూసుంటారు కాబట్టి మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది, హానెస్ట్గా ఉందంటే మాత్రం మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హై బటన్ పైన క్లిక్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. 50K సబ్స్క్రైబర్స్ కొంచెం చాలా దగ్గర కొన్నాం, ప్లీజ్ బీ పార్ట్ ఆఫ్ దట్. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S25 FE. రీసెంట్గా లాస్ట్ వీక్ మన ఛానల్ అదే పోస్ట్ చేశాను అనమాట. నాకు సర్ప్రైజింగ్లీ ఒక వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ వచ్చింది సామ్సంగ్ దగ్గర నుంచి. కెమెరా ఫోన్ ఎందుకు చెప్తున్నానంటే, దీంతో సర్ప్రైజింగ్గా నాకు మెయిన్ సెన్సార్ బాగుంది, అల్ట్రా వైడ్ బాగుంది, టెలిఫోటో లెన్స్ బాగుంది, ఫ్రంట్ కెమెరా బాగుంది. అండ్ ఇంకోటి ఏమంటే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ చాలా బాగుందన్నమాట. 4K 60లో మెయిన్ కెమెరా, 4K 30లో రిమైనింగ్ సెన్సార్స్ అనమాట. ఫ్రంట్ 4K 60 రికార్డ్ చేసుకోవచ్చు. అన్ని కెమెరాలో వీడియో రికార్డింగ్ చేసినప్పుడు వీడియో క్వాలిటీ చాలా బాగుంది. కాంట్రాస్ట్ కానీ, కలర్స్ కానీ, షార్ప్నెస్ కానీ చాలా వరకు బెటర్గా ఉందన్నమాట. కానీ ఏంటంటే ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 3xలో ఫొటోస్ మాత్రం షార్ప్నెస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటే ఒక ల్యాండ్స్కేప్ ఫోటో మీరు తీసి దాన్ని వర్టికల్గా మీరు వాల్ పేపర్ పెట్టుకోవాలనుకుంటే డీటెయిల్ మిస్ అవుతుంది, షార్ప్నెస్ బెటర్గా ఉండదు. ఎందుకంటే 8 MPతో వస్తుంది అనమాట టెలిఫోటో లెన్స్. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ స్మార్ట్ ఫోన్లో. అది తప్పించి ఇంకా Exynos 2400 ప్రాసెసర్తో వస్తుంది, పర్ఫార్మెన్స్ చాలా వరకు బెటర్గా ఉంది, మల్టీ టాస్కింగ్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తా. UI ఎక్స్పీరియన్స్ మనకి 1 UI 8.5 ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంది. గేమ్స్ ఆడినప్పుడు స్మూత్ 120 FPSలో. గేమింగ్కి నేను రికమెండ్ చేయను, బట్ మల్టీ టాస్కింగ్కి మన డే టాస్క్లకి మోర్ దెన్ ఎనఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సమ్ టైమ్స్ కొంచెం హీట్ అవుతుంది, అది మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. మెయిన్ కాంప్రమైజ్ ఈ స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ అని చెప్తా. ఎందుకంటే జస్ట్ 4900 mAh బ్యాటరీ, దాన్ని ఛార్జ్ చేయడానికి 45 ఛార్జర్ కూడా మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేయరు అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో మనకి. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనం కొనుక్కోవాలి 2 to 2.5K పెట్టి. సమ్ టైమ్స్ 2K దగ్గర కూడా వస్తూ ఉంటుంది దీనికి ఛార్జర్ ప్రైస్ చూసుకుంటే. ఓకే, అదొక పాయింట్. అది కొనుక్కోవడం పక్క పెట్టేస్తే ఛార్జింగ్ రావడం, స్క్రీన్ టైం చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ ఒక 5 to 6 అవర్స్ మధ్యలో వస్తుంది. మీరు హెవీ మల్టీ టాస్కింగ్ చేస్తున్నా, హెవీగా మీరు ఫోన్ యూజ్ చేస్తున్నా, ఒక రోజు 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అదొక్కటి నాకు మెయిన్ డిసడ్వాంటేజ్. సో ఖచ్చితంగా ఆ పాయింట్ మీరు మ్యాండరీ కన్సిడర్ చేయాలన్నమాట ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనే ముందు. ఆ బ్యాటరీ అనేది 100% మీ మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది బ్యాటరీ నెసెసిటీగా చూస్తుంటారు కాబట్టి ఆ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ దీనికి ప్రైస్ చూసుకుంటే 40 to 45 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. రీసెంట్గా 41 కూడా వచ్చింది మన ఫ్లిప్కార్ట్లో. సో 40 దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ మీకు దొరికిందంటే మాత్రం సామ్సంగ్ దగ్గర నుంచి ఒక మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోనే. గుర్తుపెట్టుకోండి, బ్యాటరీని మాత్రం మైండ్లో పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్గా 55,000 దగ్గర ఒక ఆల్రౌండర్ ఫోను ఇంక్లూడింగ్ కెమెరా, Vivo X200T.
నిజం చెప్తున్నా ఒక మంచి కెమెరా ఫోన్ ఇది. బ్యాక్ సైడ్ 3 సెన్సార్లు కూడా 50 ఎంపీతో వస్తుంది, ఇంక్లూడింగ్ 3 సెల్ ఫోటో లెన్స్తో సహా. అన్నిట్లో కూడా మనము 4K 60లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, 60 FPSలో. ఓకేనా. ఫ్రంట్ కూడా 32 ఎంపీతో వస్తుంది. దాని యొక్క పర్ఫార్మెన్స్ చాలా వరకు బెటర్గా ఉంది, బట్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అండ్ ఆ ప్రైస్కి కరెక్ట్గా లేదు అనమాట. ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం నాకు అంత సాటిస్ఫైడ్గా అయితే లేదు. ఓకేనా. ఫొటోస్ మాత్రం జైస్ ఆప్టిక్స్ వస్తుంది, ఈ పాయింట్ కష్టం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. జైస్ కొలాబరేషన్తో వస్తుంది X200T. సో ఫొటోస్ తీసినప్పుడు కలర్స్ కానీ, కాంట్రాస్ట్ కానీ, షార్ప్నెస్ కానీ, 3 సెల్ఫ్ లెన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా వరకు బెటర్గా ఉంటుంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. సో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా 6500 mAh బ్యాటరీ 90 వాట్ ఛార్జర్తో వస్తుంది, అది కూడా చాలా వరకు బెటర్గా ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా 9500 ప్రాసెసర్ పర్ఫార్మెన్స్, మల్టీ టాస్కింగ్ కానీ, గేమింగ్ కూడా BGMI స్మూత్ 120 FPSలో చాలా బెటర్గా ఉంటుంది అనమాట. సో ఓవరాల్ ఒక బ్యాలెన్స్ స్మార్ట్ ఫోన్, ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ చెప్పచ్చు. 50 నుంచి 55,000 మధ్యలో ఈ స్మార్ట్ ఫోన్ వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మన ఛానల్ ఒక డెడికేటెడ్ రివ్యూ ఉంటుంది, ఒకసారి చెక్ చేసి చూడండి. నెక్స్ట్ వివో V70 Lite. ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 monthsగా ఈ స్మార్ట్ ఫోన్ నా దగ్గర ఉంది. రీసెంట్గా నా స్మార్ట్ ఫోన్ నేను సేల్ చేస్తాను. నాకు ఫేవరెట్ స్మార్ట్ ఫోన్ అనేది చెప్తా, బట్ వాళ్ళ ఇప్పుడున్న ప్రైస్ కదా వర్త్ కాదు. ఓకేనా. మీకు 50 నుంచి 55,000 మీరు స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే వివో X200Tనే కొనండి V70 Lite కన్నా. ఓకే. ఈ స్మార్ట్ ఫోన్లో నాకు మెయిన్ అనిపించింది ఆ స్మార్ట్ ఫోన్ ఫొటోస్. 50 MP మెయిన్ కెమెరా, 50 MP 3x టెలిఫోటో లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. ఫ్రంట్ కూడా 50తో వస్తుంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. మనకి చాలా వరకు బెటర్ ఉంది. ఫొటోస్ జైస్ ఆప్టిక్స్తో వస్తుంది, చాలా బాగుంది అనమాట. ఫొటోస్ కలర్స్ కానీ, షార్ప్నెస్ కానీ, కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ అన్నీ చాలా బెటర్గా ఉంది. ఒక డెడికేటెడ్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనే పని అయితే మాత్రం. అండ్ 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది, 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జర్ బాక్స్లో ఇంక్లూడ్ చేస్తుంటారు. సో నాకు అనిపించింది ఏంటంటే ఇది కూడా ఒక ఆల్రౌండర్ ఫోనే, బట్ ఆ ప్రైస్ బకెట్లో కాదు. ఒక 40,000 రూపాయల దగ్గర ఆల్రౌండర్ ఫోన్ అని చెప్తా, కానీ 55,000 దగ్గర మీరు కొనాలనుకుంటే వివో X200T మాత్రమే కొనండి V70 Lite కంపేర్ చేసుకుంటే. బట్ V70 Lite కూడా చాలా మంచి స్మార్ట్ ఫోనే, కాకపోతే ఓవర్ ప్రైస్ అని మాత్రం ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. లేదు నాకు V70 Lite కావాలి, చిన్నదిగా ఉండాలి, కొంచెం కాంపాక్ట్గా ఉండాలి అనుకుంటే ఇంకా 50 to 55 మధ్యలో ఆఫ్లైన్లో ఆన్లైన్లో మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట. దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి Samsung Galaxy S25. ఇది కెమెరా ఫోను అని చెప్పను, ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్తా, ఇంక్లూడింగ్ కెమెరాస్. 50 MP మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్తో 3x సెల్ఫీ లెన్స్ వస్తుంది. అండ్ ఫ్రంట్ కూడా మనకి 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది అనమాట. మెయిన్ ఈ స్మార్ట్ ఫోన్లో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. 8Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, 4K 60లో ప్రతి ఒక్క సెన్సార్లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 8 పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. బట్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్లో ఫోటో తీసినప్పుడు బాగుంటుంది, షార్ప్నెస్ తక్కువ ఉంటుంది, దాన్ని మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. బట్ 8 పర్ఫార్మెన్స్ కావచ్చు, కెమెరా పర్ఫార్మెన్స్ కావచ్చు, చాలా వరకు బెటర్గా ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్లో. అండ్ కాంపాక్ట్ ఫోన్ అనమాట ఇది. దానివల్ల మనకి 4000 mAh బ్యాటరీ మాత్రమే ఇచ్చింటారు. అండ్ 25 వాట్ ఛార్జింగ్ మనం సపోర్ట్ చేస్తుంది. ఆ 4000 mAh బ్యాటరీ ఇవ్వడం వల్ల ఒక రోజుకి 2 సార్లు పైనే 3 సార్లు కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. మెయిన్ ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనే ముందు. నన్ను అడిగితే ఈ రోజుల్లో బ్యాటరీ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ప్రొఫెషనల్ ఒక రోజుకి 2 నుంచి 3 గంటల సేపు మాత్రమే ఉంటుంది అన్న స్క్రీన్ టైం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయండి. కానీ Samsung Galaxy S25 మాత్రం మీరు స్కిప్ చేసుకోండి, ఎందుకంటే చాలా చాలా తక్కువ బ్యాటరీ పర్సెంటేజ్ బ్యాటరీ మాత్రం మనకు రావడం. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని కొనుక్కోండి. అండ్ రీసెంట్గా ఈ స్మార్ట్ ఫోన్ 42,000 కూడా వచ్చింది. బట్ ప్రైస్ చూసుకుంటే 50,000 రూపాయలు ఈ స్మార్ట్ ఫోన్ మనకు దొరికేస్తుంది అనమాట ఈజీగా. కార్డ్ ఆఫర్స్ అన్ని బేస్ చేసుకుంటే అండర్ 50లో మనం కొనుక్కోవచ్చు. సో Samsung Galaxy S25 కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట, ఒక ఆల్రౌండర్ ఫోన్గా ఇంక్లూడింగ్ కెమెరాస్. నెక్స్ట్ అదే 55,000 రూపాయల ప్రైస్ బకెట్లో 5x టెలిఫోటో లెన్స్తో ఒకే ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. 5x టెలిఫోటో లెన్స్తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో లైకా కొలాబరేషన్తో మనకి Xiaomi 17T ఉంటుంది అనమాట. ఇది మన ఛానల్లో రివ్యూ వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. డెడికేటెడ్ రివ్యూ అయితే నేను ప్లాన్ చేస్తున్నా. రివ్యూ చూసిన తర్వాత మీకు పర్చేషన్ తీసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్ పైన మాత్రం 8500 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రైస్ బకెట్కి 8500 అల్ట్రా కొంచెం తక్కువే, బట్ కెమెరా స్మార్ట్ ఫోన్ మాత్రం కెమెరా ఫోన్ చాలా బెటర్గా ఉంటుంది. దీనికి డెడికేటెడ్ రివ్యూ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చూడండి. 7000 mAh బ్యాటరీ, 67 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తుంటారు. సో AMOLED డిస్ప్లేతో వస్తుంది, ప్లాస్టిక్ బాడీతో వస్తుంది అనమాట. ఇది 55,000 రూపాయల దగ్గర అదొక మెయిన్ కాన్గా చెప్పొచ్చు. సో వెయిట్ చేయండి, దీనిపై ఒక డెడికేటెడ్ రివ్యూ వస్తుంది. బట్ అర్జెంట్ నాకు కొనుక్కోవాలనుకుంటే మాత్రం 55,000 రూపాయల దగ్గర 5x టెలిఫోటో లెన్స్తో ద ఓన్లీ ఫోన్ Xiaomi 17T. బట్ దీనిపైన ఎక్కువ నేను డిస్కస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే దీన్ని రివ్యూ చేయలేదు కాబట్టి తొందరలో వస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ Oppo Find X9. రీసెంట్గా ఈ ఫోన్ అయితే మాత్రం 50,000 కూడా మన ఛానల్లో డీల్ అయితే పోస్ట్ చేసాం, మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను. చాలామంది కొనుక్కున్నారు, ఫ్లిప్కార్ట్ మినిట్స్లో 50,000 వచ్చిందనమాట. ఇది నేను 3 ఫోన్లు కొనిచ్చాను నా ఫ్రెండ్స్కి, కొనుక్కోండి ఫోన్లు కొనే పని అయితే మాత్రం అని చెప్పి 3 ఫోన్లు కొనిచ్చాను. ఫ్లిప్కార్ట్ మినిస్లో ఆర్డర్ పెట్టించిన బెంగళూరులో. ఓకేనా. సో ఇప్పుడైతే 85,000 ఉంది దాని ఒక ప్రైజ్. ఓకేనా. సో ఇఫ్ మీకు ఆఫ్లైన్లో కానీ, సెకండ్స్ మార్కెట్లో కానీ, ఆర్ఎల్స్ మీకు ఎక్కడైనా కొత్త ఫోనే సీల్డ్ ప్యాకే, ఓపెన్ బాక్స్ ఇలాంటిదైనా మీకు 60,000 రూపాయల లోపల, ఒక 50,000 నుంచి 60,000 రూపాయల లోపల ఈ స్మార్ట్ ఫోన్ మీకు దొరికిందంటే మాత్రం
హ్యాజిల్ బ్లేడ్ కొలాబరేషన్తో ఒక మంచి కెమెరా ఫోన్ అని చెప్తా. బ్యాక్ సైడ్ అన్ని సెన్సార్లు 50 ఎంపీతో వస్తుంది. 3x టెలిఫోటో లెన్స్లో ఫోటోస్ అద్దరిపోతుంది. నా ఫేవరెట్ అనమాట. ఇది చాలా బాగా అనిపించింది నాకు ఫోటోస్ మాత్రం. నాకు నా వాల్పేపర్ కూడా ఆ స్మార్ట్ ఫోన్ తీసిన ఫోటోలు నేను పెట్టుకున్నాను అనమాట. అంత బాగుంటుంది ఫోటోస్ మాత్రం. ఎస్పెషల్లీ ఆ పోర్ట్రేట్స్లో బోకా ఎఫెక్ట్ మొత్తం చాలా బాగుంటుంది స్మార్ట్ ఫోన్లో అనమాట. అండ్ పర్ఫార్మెన్స్ కూడా 9500 ప్రాసెసర్తో వస్తుంది. చాలా స్టేబుల్గా ఉంటుంది. కొంచెం హీట్ అవుతుంది సమ్ టైమ్స్, అవుట్డోర్లో కెమెరాస్ యూస్ అయ్యేటప్పుడు అలాంటి టైమ్స్లో కొంచెం హీట్ అవుతుంది. అది ఒకటి నేను గమనించాను అనమాట. అండ్ ఛార్జింగ్ కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను ఈ స్మార్ట్ ఫోన్లో. సో మీకు గనక 50 నుంచి 60,000 దొరికితే మాత్రం ఒప్పో Find X అని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ 3 ఫోన్లు, ఒకటేమంటే Samsung Galaxy S25 Ultra. ఇది కెమెరా ఫోన్ అని చెప్పను, ఇంక్లూడింగ్ కెమెరాస్తో మనకి 88 పర్ఫార్మెన్స్ కావచ్చు, మనకి 5000 mAh బ్యాటరీ కావచ్చు, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ స్మార్ట్ ఫోన్లో. బట్ 5x టెలిఫోటో లెన్స్ ఉంటుంది అనమాట. 80,000 to 85,000 మధ్య దానికి ప్రైస్ అయితే వేరే అవుతూ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఆ ప్రైస్ బకెట్లో వాయిస్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉంటుంది. అన్ని ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్తా. ఆ ప్రైస్ బకెట్కి ఒక మంచి Galaxy దగ్గర నుంచి, Samsung Galaxy దగ్గర మంచి స్మార్ట్ ఫోన్ 85 దగ్గర మీరు కన్సిడర్ చేయాలి అనుకుంటే Samsung Galaxy S25 Ultra. ఇది కాకుండా 2 ప్రో ఫోన్స్, Vivo X300 Pro, ఒప్పో Find X9 Pro. ఈ 2 కూడా ఓవర్ ప్రైస్డే, 1,10,000 ఉంది. 2 కూడా అవాయిడ్ చేసుకోమంట. లేదు కొనుక్కుంటారంటే మంచి కెమెరా ఫోన్స్ ఇవి 2 కూడా. ఒప్పో దగ్గర నుంచి మంచి వాయిస్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఒప్పోకి వెళ్ళండి. మంచి కెమెరాసే కావాలి, మంచి కలర్స్ కావాలనుకుంటే Zeiss Opticsతో Vivo X300 Proకి వెళ్ళండి. 2 కూడా సేమ్ ప్రాసెస్తో వస్తాయి. 9500 ప్రాసెస్తో వస్తుంది. ఇంక రెండింటిలో కూడా 200 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ ఉంటుంది. సో వీటి అవుట్పుట్స్ అన్ని మీరు చూసింటారు, చాలా వీడియోస్ చూసింటారు అనమాట. నేను ట్రై చేస్తాను రివ్యూ చేయడానికి మన ఛానల్లో కూడా 2 స్మార్ట్ ఫోన్స్ని. బట్ ఆ 2 కూడా ఓవర్ ప్రైస్డే, అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది నా 15 లిస్టు. 15 ఫోన్లు అనమాట. బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ 20,000తో స్టార్ట్ అయితే. సో ఇవి మాత్రం కొనండి. అదర్ దెన్ వేరే స్మార్ట్ ఫోన్స్ కన్నా ఓవర్ ప్రైస్డ్గా ఉంటుంది, లేదా పర్ఫార్మెన్స్ మరీ తగ్గించేసింటారు. అంటే ఎలా చెప్తానంటే, ఈ రియల్మీ నెంబర్ సిరీస్లో మరీ ఘోరంగా 7 ప్రాసెస్, 7300 ప్రాసెస్, 7400 ప్రాసెస్ తీసుకొస్తారనమాట. 30,000-35,000 రూపాయల దగ్గర. బట్ కెమెరాస్ బాగుంటుంది, కానీ దాన్ని తీసుకున్న తర్వాత మనం సాటిస్ఫైడ్గా ఉండలేం. సో అలా ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ అవాయిడ్ చేసుకోండి. ఇది నా ఒపీనియన్. సో ఖచ్చితంగా 15 స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కన్సిడర్ చేయండి. 20,000 దగ్గర స్టార్ట్ అయితే ₹1,00,000 వరకు కూడా. ఐ హోప్ మీకు వీడియోలో ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాం. దివ్ సెవెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.